ఏపీ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవ మూర్తులకు అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య పుష్పయాగం కన్నుల పండుగగా సాగింది. గత బ్రహ్మోత్సవాల్లో నిత్య కైంకర్యాల్లో అర్చకులు, అధికార అనధికారులు, భక్తులు తెలిసి తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం, దమనం, బిల్వం, పన్నీరాకు వంటి 6 రకాల పత్రాలతో యాగాన్ని నిర్వహించారు. మొత్తం 3 టన్నుల పుష్పాలతో పుష్పయాగం జరిగింది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు పూలను విరాళంగా ఇచ్చారు. పుష్పయాగం తర్వాత స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనాన్నిచ్చారు.